చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల నాడు మెరిసిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇలా మెరుస్తా ఉంది. మీ కష్టాలన్నీ తీరిపోయినట్టేరా. కళ్యాణ మండపం మెరవగానే అన్ని కష్టాలు తీరిపోతాయనుకుంటే అలా. కళ్యాణ్ గారు మాట్లాడలేదనే కదా నీ బాధ అంతా? ఏమోలే అన్న, నేనే పాపం చేశాను, కొడుకు మాటలకు దూరం అయ్యా. కొడుకు ఎంత సంపాదించినా ఈ మెరుపులన్నీ 2 రోజులు ముచ్చట్లేరా. కామన్ సెన్స్ ఉండాలి నాన్న. వాళ్ళ నాన్న సంపాదించింది పోగొట్టి కొడుకు సంపాదించింది పోగొట్టి ఎలా? దున్నపోత మీద వర్షమైనా చలనం లేనట్టు ఈ మనిషి మారాడులేరా. వరస్ట్ సన్ ఫర్ గ్రేట్ ఫాదర్. కొడుక్కి ఇలాంటి ఫాదర్ ఉండటం కంటే చచ్చిపోవటం నయురా. ఏమైంది? లక్షల కండోనేషన్ కట్టి కాలేజీలో చదివిస్తే చదువు నేర్పుతారేమో, సంస్కారం కొంపలోనే నేర్పాలి. నేర్పడు కొంచెం. లోపలేదో గొడవ జరిగిందట. ఏం లేదు మామ, తెలుసు కదా మీ బాబు కొంచెం నోడుదోలు ఎక్కువని. కళ్యాణ్ కోపం వచ్చింది, కొట్టాడు. కోపం వస్తే కొడేస్తాడా? చిన్న పెద్ద తేడా తెలియదురా వీడికి. కళ్యాణ మండపం బాగా జరిగి 2 రూపాయలు జేబులో పడగానే అంత బలుపారా వీడికి? లేక నేను పోగొట్టిన పేరుని ఆడు నిలబెట్టాడనే గర్వమా? ఏం అలాంటిది ఏం లేదు బాబు. డబ్బులదేముందిరా, వస్తాయి పోతాయి. మనం బతికే బతుకు కదా ముఖ్యం. నేనెంత పోగొట్టినా ఎవరిది తినలే. అది ఎలా చెప్పాలరా వీడికి? అది కాదు మామ నేను చెప్పేది. వాళ్ళ అమ్మదేం పోయిందన్న, ఫోటోషూట్ కాకపోతే ఇంకేమన్నా చేయమంటది. నలిగిపోయేది నేను కదా. సింధు కొంచెం కొంచెం అది ప్రీ వెడ్డింగ్ షూట్లా లేదు, అది పర్సనల్ ఫోటోషూట్లా ఉంది. నాకు ఈ వెడ్డింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫోటోషూట్ల మీద ఉండదు. నాకు అర్థమవుతుంది బావా, నువ్వు ఎంత తొందరపడుతున్నావో. నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇంతే ఎదవలారా? అందరిలో వీడే టాప్ అన్న. ఏమైంది బ్రో? బ్యాటరీ హీట్ ఎక్కింది బ్రో, చల్లర పెట్టుకొని వస్తా. అరే డే ఇటు చూడరా. నువ్వు మూసుకొని తీరా. ప్రీ వెడ్డింగ్ షూట్ వరకు వచ్చేసింది బ్రో, పెళ్ళి ఒకటే లేట్. ఇప్పుడైనా కొంచెం వేడు. ఏడిస్తే అయిపోతుంది అనుకుంటే నాతో పాటు మిమ్మల్ని కూడా ఏడిపించాను. ఆగదు కదా చూడు. ఏంటి ఇప్పుడు ఈ స్టిల్ కానీ? థ్యాంక్స్. ఇదిగో తినరా. నాకు ఆగలగలేదు, పక్క జరుపు. ఇలా అయ్యి పొద్దున అనగా తిన్నా, కడుపు గాలిపోతుంది. ఈ పీస్ వేసుకోసిందు. క్లైమేట్ చాలా బాగుంది కదా. నాకు మాత్రం మండిపోతాను. కళ్యాణ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? చెప్తే గుండెకి చచ్చిపోతావు. నిజమే. ఈ సుఖ సాయంత్రాన. సాయంత్రం ఉందిరా, సుఖం ఆడుంది. మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇది ఉత్త అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. ఏంటిదో ట్విస్టా?
వద్దు వద్దు అని ఎంత బ్రతిమలాడినా బలవంతంగా సింధు ఫోటో నాకు పంపించారు. చూడగానే ఇన్స్టెంట్గా లవ్ పుట్టేసింది. I love you, Sindhu. పాపం బ్రో, వాడు సీరియస్గా లవ్ చేసినట్టున్నాడు. అవునా? నేను కామెడీకి లవ్ చేసిన. వాడు చెప్పుకున్నాడు, నేను చెప్పుకోలేదు అంతే. ఉడికిపోతాంది లోపల. నాదేవాడు చెప్పుకోవాలి. మా ఒక్కడికి నా బాధ అర్థమైసావు. ఏమైంది సింధు? నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా? లేదు, నేనే తప్పు చేశా. నువ్వేదో ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటున్నా అనుకున్నాను, కానీ ఇంత సీరియస్గా తీసుకుంటున్నా నేను అనుకోలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ మాట మా నాన్నతో చెప్పేంత చనువు కూడా మా నాన్న నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇదంతా నీకు ముందే తెలుసు కదరా? అదే చెప్దామని. నేనే వినలేదు కదా. ఎందుకు ఇలా చేసావు? నిన్నే. నాకు కళ్యాణ్ అంటే ఇష్టం నాన్న. నీ పెళ్లి వాడి కళ్యాణ మంటపంలో జరుగుతుందంటేనే తట్టుకోలేకపోయాను. అట్లాంటిది నిన్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఎట్లా అనుకున్నావే? నువ్వు ఊర్లో బాగా డబ్బులున్న వాడిని అల్లుడుగా రావాలని కోరుకుంటున్నావు, కానీ నేను నన్ను బాగా చూసుకునేవాడు నా మొగుడుగా కావాలనుకున్నాను. ఏంటే నోరు లెగుస్తుంది? మోసం చేసింది సరిపోలా? నువ్వు చేసే మోసాల కంటే కాదులే నాన్న. తాకట్టు పేరుతో మోసం చేస్తావు, కుదరకపోతే కొట్టిస్తావు. ఈ విషయాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏ కూతురు తన తండ్రి చెడ్డోడని చెప్పుకోలేదు నాన్న. నేను అంతే. అసలు ఏం జరుగుతుందే మన ఇంట్లో? బాగానే పెంచాను కదా నేను వీళ్ళిద్దరిని. పెంచావు నాన్న, కన్న కూతురు కూడా తన బాధ నీతో చెప్పుకోలేనంత బాగా పెంచావు. ఇప్పుడు చెప్తున్నాను నాన్న, నాకు కళ్యాణ్ అంటేనే ఇష్టం. నేను వాడినే పెళ్లి చేసుకుంటా. ఎలా అనుకునేవా ఈ పెళ్లి చేస్తానని? చేతగాన్న కొడుకులేక కనిపిస్తున్నానా? నిన్ను కాదే, వాడిని. ఆ రోజు వాడిని చంపేయకుండా ఉన్నాను చూడు, అది నేను చేసిన. ఏంటే నీకు కూడా ఎవరితోనే లవ్ గివ్ ఉందా? సింధు పడిపోయినట్టేగా. నువ్వు భరతన్నా, కళ్యాణ్ గడికి ఎట్టాగో సింధు సెట్ అయిపోయింది. నువ్వు కూడా కాలేజీలో పొట్టిదని సెట్ చేసుకున్నావు అనుకో, ఓ పని అయిపోద్దన్నా. నీకు ఆ పొట్టి తప్ప ఇంకెవరు తగలరు చెప్తున్నా. ఆ విషయం నాకు తెలుసు. పొట్టిది కూడా చేసుకోదేండి. చేసుకుంటది పొట్టిది. దాన్నే నేను చేసుకుంటా. చెప్పు. నిన్ను ఆ రోజే వేసేయాల్సిందిరా. కళ్యాణ మండపంలో పెళ్లిని చేసుకొని బతకండ్రా అంటే పెళ్లి కూతుర్లనే ట్రాప్ చేస్తారా? నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందరా? మీ నాయనే ఒక పెద్ద ఎదవనుకున్నా, నిన్ను కూడా అలాగే పెంచాడు. ఇంకొక మాట నా కళ్యాణ మండపం గురించి కానీ మా నాన్న గురించి కానీ మాట్లాడితే బాగోదు అంకుల్. మీకు ఇష్టం లేకన్నా మీ కూతురు జీవితం లేక కాదు కదా, మీ ఇంటికి గడప కూడా దొక్కను. వెళ్ళండి అంకుల్. ఇంకొకసారి నా కూతురు విషయంలో ఏదైనా తేడా జరిగిందనుకో, ఒక్కొక్కడిని నరికేస్తున్నా కొడకల్లారా. ఏం చేస్తున్నావు బ్రో? ఏమైనా అర్థమవుతుందా నీకు? నిన్నటి వరకు సింధు సింధుని పడి సచ్చావు,
ఇప్పుడు సింధు నదులు ఉండగలవా? ఇప్పుడు వాడు ఏమన్నాడనరా సింధుని వదిలేడానికి నువ్వు? రే కళ్యాణ్, ఇప్పటికైనా చెప్పరా నీ మనసులో ఏం బాగుందిరా అసలు?